హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, ఇదైతే మా చిన్న మామయ్య వాళ్ళ ఇంట్లో, అంటే మా అమ్మ వాళ్ళ చిన్న తమ్ముడు, మా చిన్న మామయ్య అన్నట్టు. వాళ్ళైతే మ్యారేజ్ డేకి అయితే 25th యానివర్సరీ ఉంది. అయితే దానికి ముందు ఇదైతే వ్రతం చేసుకుంటాను. మేమైతే ఈరోజు ఇంకా మార్నింగ్ ఇట్లా వచ్చినామండి. ఒకరోజు ముందు మ్యారేజ్ డేకి ఒకరోజు ముందు అయితే చేసుకుంటాను. చూడండి, ఇక్కడైతే రూమ్లో ఉన్నా, పక్క రూమ్లో నేనున్నా. ఇంకా ఇక్కడ వ్రతం స్టార్ట్ అవుతుంది. అక్కడ వీళ్ళైతే స్వీట్ చేస్తున్నారు. అది ఏంటిది, సిర చేస్తుండ్రు ఇక్కడనైతే. చూడండి, ముందుగా మా ఛానల్ ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది అయితే వృధా కాదు. నేనైతే ఇంకా వీడియోస్ చేయాలన్నా కొంచెం మోటివేషన్ అయితే మీరు ఇచ్చినట్లు అవుతుంది. నాకు సపోర్ట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇచ్చి ముందుగా వీడియో అయితే పూర్తిగా చూడండి అండి, స్కిప్ చేయకండి, ఓకేనా? ఇక్కడ సీర అయితే కంప్లీట్ అయిపోతుంది. అక్కడ పూజ జరుగుతుంది. ఇక్కడ సీర కంప్లీట్ అయింది. చూడండి, ఇది సత్యనారాయణ వ్రతం అంట. ఫస్ట్ టైం చేసుకుంటాను మా మామయ్య వాళ్ళు. ఇంకా మేము చేసేది ఏం లేదు, కానీ ఇంకా నేను అంటే వీడియో తీస్తున్నాను. అక్కడ మనకు సంబంధం లేదు కదా అది, అంటే మనం దాంట్లో మన పాత్ర అనేది ఏముండదు. కాకపోతే మామయ్య వాళ్ళు అంటే ఇది ఒకటి వీడియో తీయరా అని అన్నారు, అందుకోసమనే అయితే ఈ వీడియో తీస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే ఫస్ట్ టైం చేసుకుంటాను మా మామయ్య వాళ్ళు సత్యనారాయణ వ్రతం అయితే. చూడండి, దగ్గర అంటే రిలేషన్స్ అందరూ, మా సిస్టర్స్, పెద్దమ్మ వాళ్ళు, చిన్నమ్మ వాళ్ళు, ఇంకా మా మామయ్య వాళ్ళు, అంటే మా మేనమామలు 5 వాళ్ళు, ఇంకా అందరూ అట్లా ఉన్నారు. వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బట్టలు అంటే వాయనం ఇచ్చుకోవడం అంటారంట, నాకు తెలియదు. ఇదైతే నేను వాళ్ళని అడిగి తెలుసుకొని చెప్తున్నాను మీకైతే. అంటే ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిన తర్వాత మామయ్య వాళ్ళకైతే ఇంకా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, గెస్టులు, రిలేషన్స్, వాళ్ళందరూ ఇంకా బట్టలు పెడతారు. బట్టలు, పూలు, ఇంకా ఏమేమో పెడతారు. అవైతే ఇక్కడ ఇంకా వాళ్ళ పెద్ద కూతురు ఆమె, ఇంకా వాళ్ళ చిన్న కూతురు అయితే లేదు అక్కడ. ఆమె కొంచెం హెల్త్ బాగాలేక ఆమె అయితే లేదు. వచ్చిన వాళ్ళందరూ వాయనం అయితే ఇస్తుండ్రంట. అది దాన్ని వాయనం అంటారంట ఫ్రెండ్స్, ఓకేనా? అయితే ఈ ప్రాసెస్ అయితే ఇక్కడ జరుగుతుంది. కానీ చాలా అంటే చాలా సందడి, చాలా హడావిడి ఉంది అక్కడ. కానీ అంత డిస్టర్బెన్స్ అవుతుందని నేను ఇంకా వాయిస్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత, ఓకేనా? వీలైతే అక్కడక్కడ వాయిస్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. చూడాలి మరి ఎట్లుంటుందో. ఇక్కడ మా చిన్నమ్మ వాళ్ళు, అంటే మా అమ్మ వాళ్ళ చెల్ల అయితే ఇంకా వీళ్ళైతే బట్టలు పెడతాండ్రు. చూడండి, ఇక్కడ చాలామంది అంటే చాలామంది, ఇంకా మామయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా అట్లా చాలామంది వచ్చిండ్రు. అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకెక్కువ వచ్చిండ్రు. చూడండి, ప్రతిదీ మా మామయ్యనైతే మెమొరీస్, అంటే ప్రతిదీ ఏది కూడా మిస్ అవ్వద్దని ఇంకా వీడియోస్ అయితే ఇంకా అప్పటి నుంచే స్టార్ట్ చేసిండున్నట్టు. ఇంకా వ్రతం అనేది, ఇంకా యానివర్సరీ అనేది ఇంకా వాళ్ళ లైఫ్లో ఇంకా అది మర్చిపోలేకుండా ఇంకా చేసుకోవాలన్నట్టుగా. చూడండి, బట్టలు అయితే మా అమ్మ నాన్న వీళ్ళే పెద్దవాళ్ళు అన్నట్టు. ఇంకా మామయ్య వాళ్ళ సిస్టర్స్లలో అమ్మ ఉన్న ఇంకా చిన్నమ్మ, 2 సిస్టర్స్. ఇంకా అట్లా అయితే వీళ్ళకి బట్టలు పెట్టిండ్రు. చెప్పాను కదా, ఒక వీడియో చేశాను కదా ముందు, మామయ్య వాళ్ళ యానివర్సరీ షాపింగ్ అని. వీలైతే ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి. దీనికంటే ముందు వీడియో ఉంటుంది. అందరికీ ఒక 32, 35 అట్లా అంతమందికి మామయ్య వాళ్ళు అయితే బట్టలు తీసుకున్నారు. అమ్మ తర్వాత ఇంకా మా చిన్నమ్మ, వీళ్ళు మా మామయ్య వాళ్ళు 5 మెంబర్స్, బ్రదర్స్ మొత్తం 7 మెంబర్స్ అన్నట్టు వీళ్ళు ఓను. ఇట్లా ఇంతమంది ఉన్నామన్నట్టు, చాలా పెద్ద ఫ్యామిలీ. అట్లా ఇంతమందికి తీసుకున్నారు బట్టలు అయితే మామయ్య వాళ్ళు. ఇంక ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇంకా అమ్మ వాళ్ళకు, పెద్దమ్మ వాళ్ళకు, ఇంకా అత్తమ్మ వాళ్ళకి ఇట్లా అందరికీ పెడుతుండ్రు. ఇంకా మాకు మేనగోడళ్ళము, అక్క చెల్లెళ్ళము, ఇంకా అట్లుంటారు కదా, వాళ్ళందరికైతే ఇంకా మ్యారేజ్ డే రోజే పెడదామని. ఫస్ట్ అయితే అంటే వ్రతం చేసుకున్నాడు కాబట్టి ఇంకా అయ్యగారు ఇంకా పెద్దవాళ్ళకైతే అందరికీ పెట్టమని చెప్పిండట. అందుకనే ఇంకా వీళ్ళైతే పెట్టిండ్రు. ఇప్పుడు అమ్మ వాళ్ళు కూడా మామయ్య వాళ్ళకు బట్టలు పెడతాండ్రు. ఇట్లా ఈ ప్రాసెస్ అయితే ఈరోజంతా జరిగింది.
నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది మా అందరికైతే. ఎందుకంటే మామయ్య, చిన్న మామయ్య మాకు ప్రతిదీ ఏదైనా కూడా కొంచెం అంటే చూసుకుంటాడు అన్నట్టు ప్రతిదానికి అట్లా. ఇంకా మేమైతే చిన్నప్పటి నుంచి కూడా అంతే, ప్రతి దీపావళికి అయితే మామయ్య మమ్మల్ని పిలిచేవాడు, అందరికీ బట్టలు పెట్టేటోడు. ప్రతి దీపావళికి అయితే మేమైతే వెళ్ళే వాళ్ళం, నిజం చెప్తున్నా. అంటే చిన్న మామయ్య వాళ్ళు ఎక్కువ ఇంకా అంటే అందరూ ఓకే, కానీ ఇంకా మామయ్య వాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్కువ చూసుకుంటారు అన్నట్టు, మమ్మల్ని అందరు చూసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇక్కడ ఈ బట్టలు పెట్టే ప్రాసెస్ అయితే అంతా జరుగుతుంది. దీని తర్వాత వీడియో మ్యారేజ్ డే రోజు ఎట్లుంటుంది అనేది అన్నీ ఇంకా వీడియోస్ ప్రతి ఒక్కటి కంటిన్యూషన్గా తీస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ప్రతి ఒక్కరు చూడండి. ఇదిగో ఇక్కడ మా పెద్ద బాపు, మా పెద్దమ్మ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. ఇంకా చాలా అంటే చాలా హడావిడిగా ప్రోగ్రామ్స్ అయితే 3 days ఉంది. ఇంకా ఎట్లుంటుంది అనేది నేనైతే ప్రతిదీ ఒక్కటి వీడియో తీస్తాను ఫ్రెండ్స్. ఏ ఒక్క వీడియో మిస్ కాకండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఇంకా దీనికంటే ముందు వచ్చే వీడియోస్, దీని తర్వాత వచ్చే ప్రతి వీడియో చూడండి. ఓకేనా, మా మామయ్య వాళ్ళ మ్యారేజ్ డే ఏ విధంగా జరిగింది అనేది మొత్తం నేను కంప్లీట్గా వీడియో తీస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా, మరి థ్యాంక్ యూ అండి.